2026లో పోలవరం కంప్లీట్ కావాలని సీఎం చంద్రబాబు టార్గెట్ పెట్టారు. 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టును సందర్శించిన సీఎం అక్కడే సమీక్ష నిర్వహించి ప్రాజెక్టు పనుల షెడ్యూల్ని ప్రకటించారు. 2018 కల్లా పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని ఆనాడు చంద్రబాబు చెప్పిన మాట ఏమైందని వైసీపీ నేత అంబటి ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబు మరోసారి సందర్శించారు. హెలికాప్టర్లో పోలవరం చేరుకున్న సీఎం వస్తూనే ఏరియల్ వ్యూ నిర్వహించారు. ఆ తర్వాత మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర అధికారులతో కలిసి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్లారు. పోలవరం గ్యాప్ 1 పనులను పరిశీలించి ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ప్రాజెక్టు రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అక్కడి పనులు పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు. 2020 తర్వాత పోలవరం ప్రాజెక్టులో జరిగిన నష్టాన్ని సీఎం చంద్రబాబుకు తెలిపారు. వరదల వల్ల ప్రాజెక్టులో 2,000 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు వివరించారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం, శాండ్ ఫిల్లింగ్, అదనపు పనులను సీఎంకు వివరించారు. అనంతరం అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి పోలవరం ప్రాజెక్టు పనుల షెడ్యూల్ను ప్రకటించారు. టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు సీఎం చంద్రబాబు. 2026 చివరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితిలో 2026 అక్టోబర్ ఆ ప్రాంతానికి పూర్తి చేయాలని టార్గెట్, అంతే కదా. ఏదైనా కానీ క్లియరెన్సెస్ కావాలంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఈవెన్ 1 డే కూడా డిలే కాకుండా. ఈరోజు ఇక్కడ 902 హిల్ ఉంది. ఆ హిల్లో నుంచి మెటీరియల్ అంతా తీసుకురావాలి. ఇప్పటి నుంచి ఆపరేషన్ స్టార్ట్ కావాలి. 72% పోలవరం పూర్తయితే ఫినిష్ చేయడానికి ఇన్నాళ్లెందుకు పట్టిందని మాజీ మంత్రి అంబటి విమర్శించారు. వైసీపీ హయాంలో జరిగిన పనులపై పిచ్చి లెక్కలు చెబుతున్నారని విమర్శించారు. 2018 కల్లా పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తామని ఆనాడు చంద్రబాబు చెప్పిన మాట ఏమైందని అంబటి ప్రశ్నించారు. జగన్ హయాంలోని చాలా వరకు పనులు పూర్తి చేశామన్నారు. 72% పూర్తయితే మరి ఇన్నాళ్ళెందుకు నాకు అర్థం కాలేదు. మా టైంలోనేమో మేమేం చేయలేదు అంటున్నాడు. మేము 3% చేస్తున్నాం అన్నాడు. ఏదో పిచ్చి లెక్కలు చెప్తున్నాడు. 2027కు పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్తే మంచిది. నేను ఒక మాట అడుగుతానండి, ఏమనుకోవద్దు చంద్రబాబు నాయుడు గారు, ఇంత ముందు కూడా చెప్పారుగా 2018కి పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తాం అని బల్ల గుద్ది చెప్పారుగా. ఏమైంది ఆ రోజు? 2018 తర్వాత 19కి వచ్చావు. 19 ఎలక్షన్ జరిగి మీరు ఓటమి పాలయ్యారు. 27కి చేస్తా ఉన్నారు. మంచిదే, చేయండి. 27కి చేయొచ్చు. అక్కడ పెద్ద పనులన్నీ మేము మా టైంలోనే చాలా వరకు పూర్తి చేశాం. పోలవరం విషయంలో పొరుగు రాష్ట్రాలతో ఉన్న సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి, పోలవరం 2 కళ్లని అన్నారు. ఆ ప్రాజెక్టు రాష్ట్రానికి జీవనాడి అన్న సీఎం నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి లైఫ్ లైన్ అవుతుందన్నారు.